హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఇంట్లో పిల్లలుంటే ఈ సమ్మర్లో ఏదో ఒకటి చల్లగా కావాలని అడుగుతూనే ఉంటారు కదండి. నేనైతే మా పాప కోసం చల్లని స్వీట్ని చేశాను. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. కార్న్ ఫ్లోర్, కస్టర్డ్ పౌడర్ ఇవేమీ లేకుండా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. క్రీమీగా చల్లగా దీన్ని ఈ విధంగా స్వీట్ లాగా తినొచ్చు. ఒక 8 అవర్స్ పాటు ఉంచామంటే ఫ్రిడ్జ్లో కుల్ఫీలాగా కూడా తినొచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ సింపుల్ స్వీట్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని 1 కప్పు ఫూల్ మకానా, తామర గింజల పేలాలు అంటారు కదా, వీటిని లో టు మీడియం ఫ్లేమ్లో క్రిస్పీగా అయ్యేంతవరకు వేయించుకోవాలి. ఈ ఫూల్ మకానా హెల్త్కి చాలా మంచిది. పిల్లలకి అప్పుడప్పుడు వీటితో స్నాక్స్ చేసి పెడితే హెల్త్కి చాలా మంచిది. చూడండి, ఈ విధంగా క్రిస్పీగా వేయించేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. మళ్ళీ స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని ఇందులో 2 కప్పుల పాలు పోసి పైన మీగడ పట్టకుండా మధ్యలో కలుపుకుంటూ పాలని కాగనివ్వాలి. ఈ పాలు కాగేలోపు మనం వేయించుకున్న ఫూల్ మకానా పూర్తిగా చల్లారిన తర్వాతనే మిక్సీ జార్లోకి వేసుకుని పొడి చేసుకోవాలి. వీటితో పాటుగా 5 జీడిపప్పులు, గుండు పప్పులు అయితే 5 వేసుకోండి, మామూలు పప్పులు అయితే 10 వేసుకోండి. 2 యాలకులు కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా అవసరం లేదు, కొంచెం పలుకులుగా ఉన్నా పర్లేదు. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత సరిపడా పాలు, కానీ మీరు పాలకు బదులుగా నీళ్ళైనా వేసుకుని గ్రైండ్ చేసుకోవచ్చు. పాలు వేసాక ఒకసారి కలిపి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇలా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. పాలు కూడా కాగిపోయాయి కదా, ఒకసారి కలిపేసుకుని మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని ఇందులో వేసుకోవాలి. పాలల్లో డైరెక్ట్గా పొడి చేసి వేసామంటే బాగా ఉండకట్టేస్తుంది. ఇలా పేస్ట్ చేసి వేసుకుంటే పాలల్లో చక్కగా కలిసిపోతుంది. ఇలా కలుపుతూ ఉంటే ఈ పేస్ట్ అంతా కూడా పాలలో కొంచెం సేపటికి చక్కగా కలిసిపోతుంది. ఏదైనా గడ్డలుగా ఉన్నాయనిపిస్తే మ్యాష్ చేసుకుంటూ కలుపుకోండి. చూడండి, ఎక్కడ కూడా ఉండలు లేకుండా చక్కగా కలిసిపోయింది కదా. ఇలాగే కలుపుకుంటూ ఫ్లేమ్ని లోకి మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ ఇది కొంచెం చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి. ఇది చిక్కబడడం స్టార్ట్ అయినప్పుడు ఇందులో 1/2 కప్పు పంచదార కూడా వేసుకుని ఉడికించుకోవాలి. పంచదార వేసాక కలుపుకుంటూ ఫ్లేమ్ని లోకి మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ, హైలో పెట్టద్దు, లోకి మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ ఇది కొంచెం చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి. మధ్యలో అంచులు కంటుకున్నదంతా కూడా తీసేసుకుంటూ ఉడికించుకోవాలి. మరి దగ్గరగా ఉడికించేయద్దు, కన్సిస్టెన్సీ చూడండి ఈ విధంగా ఉండాలి. ఇది ఆరాక బాగా చిక్కగా అవుతుంది. ఈ విధంగా ఉడికించేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. మధ్యలో కలుపుకుంటూ చల్లారనివ్వాలి, లేదంటే పైన మేగడలాగా పట్టేస్తుంది. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత చిన్న గిన్నెల్లో వేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని తింటే చాలా బాగుంటుంది. నేనైతే ఈ విధంగా మట్టి గిన్నెల్లో వేస్తున్నాను. మట్టి గిన్నెలకు బదులుగా మీరు స్టీల్ గిన్నెలోనే వేసుకోవచ్చు. మట్టి గిన్నెలు అయితే శుభ్రంగా కడిగి 1 గంట పాటు నీళ్ళలో నానపెట్టుకుని అప్పుడు ఈ స్వీట్ని అందులో వేసుకోండి. పైన విధంగా సన్నగా తరిగిన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసేసుకుని ఫ్రిడ్జ్లో 1 అవర్ పాటు ఉంచేసి చల్లగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అదే మీరు కుల్ఫీలాగా కావాలనుకుంటే 8 అవర్స్ లేదా ఓవర్ నైట్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేశారంటే కుల్ఫీలాగా చక్కగా గట్టిగా అయిపోతుంది. నేనైతే 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో ఉంచి తీసుకొచ్చాను. ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత కొంచెం గట్టి పడుతుంది. చల్లగా క్రీమీగా చాలా రుచిగా ఉంటుంది. మరి మీరు కూడా ఈ ఫూల్ మకానా స్వీట్ని తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలాంటి స్వీట్నే ఫూల్ మకానాకి బదులుగా బియ్యం వేసి కూడా చేసుకోవచ్చు. ఆల్రెడీ ఆ రెసిపీ మన ఛానల్లో ఉందండి. లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచుతాను, కావాలంటే ఒకసారి చూడండి. థ్యాంక్ యూ.